హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీత. ఈరోజు మనం ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయానికి వచ్చాము. ఈ ఆలయం కడప పట్టణానికి సుమారు 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం చాలా పురాతనమైనది. ఇక్కడ శ్రీ సీతారామ లక్ష్మణులు ఏకశిలపై ఉండటం ఇక్కడ ప్రత్యేకత. సుమారు 167 అడుగుల ఒక మిట్ట పైన ఈ ఆలయాన్ని నిర్మించారంట. అందుకే ఈ గ్రామానికి ఒంటిమిట్ట అనే పేరు కూడా వచ్చింది. ఇక్కడ కోదండరాముని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించాడని తెలుస్తోంది. ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటంటే, ప్రతి రామాలయంలో కూడా ఆంజనేయుడు రాముల వారి పాదాల వద్ద ఉంటారు, కానీ ఇక్కడ మాత్రం శ్రీ సీతారామ లక్ష్మణులు ఉంటారు. రామబంటు లేని రామాలయం ఇది. ఆంజనేయ స్వాముల వారు వేరుగా కొలువై ఉన్నారు. పూర్వం ఈ నగరానికి ఏకశిలా నగరం అని కూడా పిలిచేవారంట. ఇక్కడ కనిపిస్తున్న ఈ శివలింగాన్ని శ్రీ రామలింగేశ్వర స్వామి అంటారు. ఇది రాముల వారు స్వయంగా ప్రతిష్ఠించారంట. ఇది 11వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. చాలా పురాతనమైనది. ఇక్కడ శిల్ప సంపద అయితే మాటల్లో వర్ణించలేము, అంత చక్కగా ఉంటుంది. దేవతామూర్తుల విగ్రహాలు అయితేనేమి, నాట్యం చేసే చిత్రాలు అయితేనేమి చాలా అంటే చాలా బాగుంటున్నాయి. మీరే చూడండి. మనం చూస్తున్నది ఇది రంగమండపం. స్వామివారికి ఎదురుగా ఉంటుంది. స్వామివారి దర్శనం అనంతరం ఇక్కడ కూర్చొని స్వామివారిని ధ్యానం చేయొచ్చు. ఇక్కడ దర్శనానికి ఎక్కువ సమయం అవసరం లేదండి. ఒక 10 నిమిషాల్లో మనకి స్వామివారి దర్శనం అవుతుంది. అలానే మనకి ఎవరు కూడా బయటికి నెట్టేయరు, తొందర పెట్టరు కూడా. దర్శనానికి మనం ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఆలయ విశేషాలన్నింటినీ కూడా ప్రధాన అర్చకులు మనకి చక్కగా వివరించి చెప్తారు. అలానే ఇక్కడ ప్రసాదాలు పెట్టేటప్పుడు, ఉదయము సాయంత్రం పెట్టేటప్పుడు ఒక పక్షుల గుంపు అయితే గుడి గోపురం పైన ఎగురుతుందంట. అది ఇక్కడ విశేషం. భారతదేశంలోని ఉన్న రామాలయాల్లో ఈ ఒంటిమిట్ట రామాలయం ఎంతో అరుదైన క్షేత్రం. ఇది 2వ భద్రాద్రి అని కూడా పిలుస్తారు. ఇక్కడ సీతారాముల కళ్యాణం చాలా ఘనంగా జరుగుతుంది. అలానే ఈ ఒంటిమిట్ట అనే పేరు ఎలా వచ్చిందంటే, ఇంకొక కథ కూడా ఉంది. ఇక్కడ ఒంటెడు మెట్టెడు అనే గజదొంగలు ఉండేవారంట. వాళ్ళు వచ్చిపోయే భక్తుల్ని దోచుకునేవాళ్ళు. ఒకసారి స్వామివారు రాత్రి కళ్ళలో కనిపించారంట వారికి. మీరు చేస్తున్నది తప్పు, మీరు నా సేవలో నిమగ్నమై ఉండండి అని. అప్పటి నుంచి ఆ ఒంటెడు మెట్టెడు సక్రమైన మార్గంలో నడుచుకొని దొంగతనాలు మానేసి స్వామివారి సేవలో ఉన్నారంట. అందుకని వారి పేరు మీదుగా ఆ గ్రామానికి ఒంటిమిట్ట అని పేరు వచ్చిందని నానుడి. ఇక్కడ 13వ శతాబ్దం నాటి శిలా శాసనాలు ఉన్నాయి. ఇది విజయనగర రాజుల కాలంలో దీన్ని బాగా అభివృద్ధి చేశారంట. ఇప్పుడు ప్రస్తుతానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ గుడి నిర్వహణ జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.